అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అఖండ దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆచారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఏ కారణం చేతైనా అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి, పూజ అంతా అయిన తర్వాత ఈ అఖండ దీపాన్ని ఏం చేయాలి, ఒత్తి ఎలా మార్చుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అఖండ దీపం అనేది ఏ పూజకైనా దీక్ష కోసం పెడతారు. సకల కార్యసిద్ధి కోసం, మనం అనుకున్న పనులు నెరవేరడం కోసం, పూజ మీదే మన మనస్సు లగ్నం చేయడం కోసం ఈ అఖండ దీపాన్ని పెడుతూ ఉంటారు. దేవీ శరన్నవరాత్రుల్లో ఈ అఖండ దీపం పెట్టుకుని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కొంతమంది మాత్రమే ఈ అఖండ దీపం పెట్టుకుని పూజిస్తారు, ఎందుకంటే చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి కాబట్టి. అఖండ దీపం అంటే ఏమిటంటే నిరంతరం దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈరోజు ఏ సమయంలో అయితే మనం దీపం పెట్టామో మర్నాడు అదే సమయం వరకు వెలుగుతూ ఉండే ఆ దీపాన్ని అఖండ దీపం అని అంటారు. ఈ శరన్నవరాత్రుల్లో ఒకవేళ అఖండ దీపం పెట్టాల్సి వస్తే కనుక ఈ 10 రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపం కొండెక్కకూడదు. దీపం కొండెక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీపపు కాంతిలో అమ్మవారిని 10 రోజులు కూడా పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ అఖండ దీపానికి ఎన్ని నియమాలు అయితే ఉన్నాయో అఖండ దీపం పెట్టిన తర్వాత దీని ద్వారా వచ్చే ఫలితాలు కూడా అన్నే ఉన్నాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే చాలామంది దేవీ శరన్నవరాత్రుల్లో 10 రోజులు కూడా అఖండ దీపం పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ అఖండ దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. అఖండ దీపం మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే చాలా మంచిది. ఇది ఒక కొత్త ప్రమిద కాబట్టి నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఈ అఖండ దీపానికి ఉపయోగించే ప్రమిద పెద్ద సైజు ఉండేలా తెచ్చుకోండి. నూనె ఎక్కువ పట్టేటట్లుగా ఉంటుంది. ఇలా ముందు రోజే నీళ్లలో నానబెట్టుకుని ఉంటే మనకు నూనె పీల్చకుండా ఉంటుంది ప్రమిద. తర్వాత ప్రమిద శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు తీసుకుని ఈ తడి ఆరిన ప్రమిదకు బయట వైపు అంతా రాయాలి. ఈ అఖండ దీపాన్ని ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోవచ్చండి. ఆనవాయితీతో పనేమీ లేదు. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించండి. అఖండ దీపం పెట్టకపోయినా సరే పర్వాలేదు. మనం రోజు నిత్య దీపం పెట్టుకుని అయినా సరే అమ్మవారి పూజ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉంటే తప్పేమీ లేదు కదా. ఈ అఖండ దీపం మీరు పెట్టుకోగలిగితే కనుక నవరాత్రుల్లో 10 రోజులు కూడా పెట్టుకోవచ్చు. లేదా చివరి 5 రోజులు కానీ చివరి 3 రోజులు కానీ ఈ అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ అఖండ దీపం ఒకటే పెట్టుకుని దేవీ నవరాత్రుల పూజ చేసుకోవచ్చు. లేదా కలశం అఖండ దీపం 2 పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానికి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనకు అఖండ దీపవత్తి పూజా సామాగ్రి దొరికే షాప్స్ అన్నిట్లో కూడా ఈ అఖండ ఒత్తులు ఉంటాయండి. ఒకవేళ దొరకని పక్షంలో పత్తి ఒత్తులు ఉంటాయి కదా, వాటిని 9 పెద్ద ఒత్తులను ఒకటిగా చేసి వేయవచ్చు. ఈ అఖండ ఒత్తిని ముందు రోజే ఇలా నూనెలో నానబెట్టుకుంటే పూజ టైంకు బాగా నానుతాయి. ఇప్పుడు ఈ ప్లేట్లో 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒకసారి బాగా సర్దుకోవాలి. అంటే ఈ ప్రమిద పెట్టిన తర్వాత అది పక్కకు ఒరిగిపోకుండా బాగా నిలబడేట్లుగా బియ్యాన్ని సర్దుకోవాలి. ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మనం సిద్ధం చేసుకున్న ఈ ప్రమిదను దానిపై ఉంచాలి. ఇప్పుడు ఈ ప్రమిదలో నూనె వేసుకోవాలి. నూనె ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె, ఇలా ఏ నూనె అయినా సరే వాడొచ్చండి. కానీ మనం ముందుగా ఏ నూనె అయితే వేసామో చివరి వరకు అంటే 9 రోజులు కూడా అదే నూనె వాడేలా చూసుకోవాలి. అంతేకాని ఒకరోజు ఆవు నెయ్యి, ఒకరోజు కొబ్బరి నూనె ఇలా వేయకూడదు. ఎప్పుడు మనం ముందుగా ఏ నూనె అయితే వేసుకున్నామో అదే నూనె చివరి వరకు వేసుకునేలా చూసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా నూనెలో నానబెట్టుకున్న ఒత్తిని దీనిలో వేయాలి. ఈ అఖండ దీపం పెట్టుకున్నాం కదా, ఈ అఖండ దీపం అమ్మవారి ఎదురుగా అయినా పెట్టచ్చు, లేదా కొంచెం పక్కగా అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ అఖండ దీపం పెట్టుకున్న తర్వాత అందంగా పూలతో అలంకరించుకోవాలి. తర్వాత మనం నిత్య దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపాన్ని కూడా తప్పకుండా పెట్టుకోవాలి. మనం ముందుగా నిత్య దీపారాధన చేసిన తర్వాత అఖండ దీపాన్ని వెలిగించాలి.
ఈ అఖండ దీపం నూనె ఉందా లేదా, దీపం జాగ్రత్తగా ఉందా లేదా అని అస్తమానం చెక్ చేసుకుంటూ ఉండాలండి. అఖండ దీపం వెలిగించాక అమ్మవారి పూజను ప్రారంభిస్తాం కదా, దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఓ అగ్నిదేవుడా, అఖండ దీపం నిరంతరం వెలుగుతూ ఉండేటట్లు ఈ అఖండ దీపం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ దసరా నవరాత్రుల పూజలు అఖండ దీపం పెట్టుకుని చేసుకున్నప్పుడు నాన్ వెజ్లు అవి తినకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అయితే ఇంట్లో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఇల్లు వదిలి దూరాలు అదివి వెళ్ళకూడదండి. ఇంట్లో ఒక్కరైనా ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే కనుక అమ్మవారికి చెప్పుకొని, తల్లి వెళ్ళి వచ్చేస్తాను, నువ్వే చూసుకో తల్లి అని అమ్మకు అప్పగించి వెళ్ళాలి. తొందరగా వచ్చేసేలా చూసుకోవాలి. అఖండ దీపం వత్తి మార్చాలంటే సాయంత్రం పూజ అప్పుడు చేసుకోండి. అప్పుడు రాత్రి దీపం కొండెక్కుతుంది అన్న టెన్షన్ ఉండదు. ముందుగా ఒత్తి వేసి ఆ దీపాన్ని వెలిగించి, ఇలా దీపం వెలిగించిన తర్వాత పాత ఒత్తి కిందకు లాగిస్తే పాత ఒత్తి కొండెక్కిపోతుంది. ఒత్తి 2 రోజులకు ఒకసారి కానీ, రోజు మార్చి రోజు కానీ ఇలా మార్చుకోవచ్చు. 10వ రోజు కదిపి ఉద్వాసన చెప్తాం కాబట్టి అమ్మవారిని కదిపేంత వరకు కూడా ఈ అఖండ దీపం వెలిగేలా చూసుకోండి. ఈ బియ్యాన్ని మనం పరమాన్నంలా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంలా తీసుకోవచ్చు. ఈ ప్రమిదను శుభ్రంగా కడిగేసి తర్వాత పూజలో వాడుకోవచ్చు. అఖండ దీపం జాగ్రత్తగా చూసుకుంటాము అంటేనే అఖండ దీపం పెట్టండి, లేదంటే అఖండ దీపం లేకుండా మామూలుగా కూడా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ పరిస్థితిలో అయినా అఖండ దీపం కొండెక్కితే ఆ పాత ఒత్తిని తీసేసి కొత్తగా ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి, పర్వాలేదు, తప్పేమీ లేదండి. అఖండ దీపం కొండెక్కకుండా ఉండేలా చూసుకోండి. అంతేనండి, అఖండ దీపానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.